ఈ వీడియోలో ఫోరియర్ సిరీస్ మీద ప్రాబ్లం చూద్దాం. ప్రీవియస్ వీడియోలో A0 ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసాం కదా. ఈ వీడియోలో AN కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ఇఫ్ f ఆఫ్ x ఈక్వల్ టు x స్క్వేర్ లిమిట్స్ 0,2π వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A0 అండ్ AN ఇన్ ఫోరియర్ సిరీస్ ఆఫ్ f ఆఫ్ x. ఓకే, ఇక్కడ మనకి f ఆఫ్ x ఇచ్చారు, ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి, x స్క్వేర్ ఇచ్చారు. ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలంట, A0 ఫైండ్ అవుట్ చేయాలి, అలానే AN ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండు ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి లిమిట్స్ ఎంత ఇచ్చారు, బిట్వీన్ ద ఇంటర్వెల్ 0 and 2π ఇచ్చారు. ఓకే, ఇప్పుడు A0 ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఫార్ములా ఏంటి, ప్రీవియస్ వీడియోలో యూలర్స్ ఫార్ములాస్ అన్ని మనం A0 AN BN గురించి ఫార్ములాస్ రాసాం కదా, అవే ఫార్ములాస్ యూజ్ చేస్తాం. ఇక్కడ A0 ఈక్వల్ టు ఫార్ములా 1/π. ఇక్కడ ఇచ్చిన లిమిట్స్ ఎంత అండి, మనకి 0 to 2π ఇచ్చారు కాబట్టి 0 to 2π నోట్ చేసాము. f ఆఫ్ x ఇంటూ dx. ఓకే, 1/π ఇంటిగ్రల్ 0 to 2π f ఆఫ్ x ప్లేస్లో ఎంత ఇచ్చారు, ఇక్కడ మనకి x స్క్వేర్ ఇచ్చారు కదా, ఈ f ఆఫ్ x ప్లేస్లో ఈ x స్క్వేర్ అనేది నోట్ చేయాలి. అలా నోట్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఇది ఏ ఫామ్ కనిపిస్తుందండి, ఇంటిగ్రల్ x to the power of n ఇంటూ dx ఫామ్ కనిపిస్తుంది కదా, అంటే x to the power of n+1/n+1. ఇక్కడ మనకి n ప్లేస్లో 2 ఉంది కాబట్టి x to the power of 2+1/2+1 అంటే ఎంత అవుతుంది, x³ 3 అవుతుంది. ఓకే, ఇలా ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ వేసి అప్పుడు మనం లిమిట్స్ అనేవి అప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ 1/π, ఇది దీని అప్పర్ లిమిట్ అంటాము, లోవర్ లిమిట్ అంటాం. 0నేమో ఫస్ట్ అప్పర్ లిమిట్ అనేది చేయాలి, అంటే x ప్లేస్లో 2π అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 1/π ఇంటూ 2π³ 3 మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ అంటే x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అలా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2π³ అంటే మీనింగ్ ఏంటండి, 2π ఇంటూ 2π కదా, హోల్ క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8, 8 π ఇంటూ π అంటే π³, 8π³/3. ఇక్కడేమో 0 అవుతుంది. ఇక్కడున్న π క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది ఏంటండి, 8π³ ఉంది కాబట్టి ఒక π క్యాన్సిల్ అయింది, రిమైనింగ్ π² ఉంటుంది, అంటే 8π²/3. ఇది A0 వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, AN కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ANకి ఫార్ములా ఏంటి, 1/π ఇంటిగ్రల్ 0 to 2π. ఇవి కాన్స్టెంట్ ఏమి కాదు, ఇవి మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఇన్ కేస్ -π to π అని ఇస్తే అలా నోట్ చేయాలి. ఓకే, ఇవి ఎలా ఇస్తే మనకి ఇచ్చిన ప్రాబ్లం బట్టి ఇవి నోట్ చేస్తాము. మనకి ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో 0 to 2π ఇచ్చారు కాబట్టి ఇక్కడ అలా తీసుకున్నాం. f ఆఫ్ x ఇంటూ cos nx ఇంటూ dx, ఇది ANకి ఫార్ములా. ఓకే, 1/π ఇంటిగ్రల్ 0 to 2π f ఆఫ్ x అంటే ఏంటండి, మనకి ఇచ్చింది x² కదా, ఆ x²ని సబ్స్టిట్యూట్ చేసాము. పక్కన మళ్ళీ ఏముంది, మనకి cos nx ఉంది కాబట్టి ఆ cos nxని ఇంటూ dx అని రాసాము. ఇది ఏ ఫామ్ కనిపిస్తుంది, మనకి u ఇంటూ v ఫామ్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం బెర్నౌల్స్ రూల్ ఉంది కదా, ఆ రూల్ అనేది యూజ్ చేస్తాము. అంటే ఇంటిగ్రల్ u ఇంటూ v ఫార్ములా ఏంటండి, ఇంటిగ్రల్ u ఇంటూ v dx ఈక్వల్ టు ఫార్ములా u v1 మైనస్ u'v2 ప్లస్ u''v3 మైనస్ u''v4 అండ్ సో ఆన్ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ u తెలుసు మనకి, v1 తెలుసా, తెలీదు. ఓకే, ఫస్ట్ అసలు ఇక్కడ u' అంటే ఏంటి, u'' అంటే ఏంటి, ఇవి అర్థమైతే మనకి ఇక్కడ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. u అంటే మనకు తెలుసు ఎంతండి, u అంటే x², ఇదే కదా. మరి u' అంటే ఏంటి, u' అంటే d/dx ఆఫ్ u అనమాట. ఓకే, d/dx ఆఫ్ u అంటే d/dx ఆఫ్ u అంటే ఎంత ఉంది, x². దీనికి ఫార్ములా ఏంటి, 2x అవుతుంది. అదే మరి u'' అంటే u'' ఈక్వల్ టు d/dx ఆఫ్ u'. d/dx ఆఫ్ u' ఎంత ఉంది మనకి, 2x ఉంది. ఓకే, 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇలా ముందుకు రాసేసుకోండి. నెక్స్ట్ d/dx ఆఫ్ x. ఓకే, d/dx ఆఫ్ x వాల్యూ 1 ఇంటూ 2 అంటే 2, ఇది u''. ఓకే, నెక్స్ట్ u'' ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం రాయాలి, u'' ఈక్వల్ టు అంటే డిఫరెన్షియేషన్ అనమాట, d/dx ఆఫ్ u''. d/dx ఆఫ్ u'' ఎంత వచ్చింది, 2. కాన్స్టెంట్గా డిఫరెన్షియేట్ చేస్తే 0 వస్తుంది. ఇది మనకి ఇక్కడ u', u', ఇవి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం v1, v2, v3 అన్నాం కదా, ఆ v1, v2, v3 ఏంటి అంటే
ఫస్ట్ మనకి v తెలుసు కదా, ఏంటండి v ఈక్వల్ టు కాస్ ఎన్ఎక్స్, ఇది v. ఓకే, అదే v1 అంటే ఇంటిగ్రేట్ చేయాలన్నమాట ఈ vని, అంటే v1 ఈక్వల్ టు v ఇంటూ dx. v ఏముందండి, కాస్ ఎన్ఎక్స్ కదా, అంటే ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీనికి ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రల్ కాస్ అంటే సైన్ కదా, సైన్ ఎన్ఎక్స్ బై, ఇక్కడ మనకి ఎక్స్కి కోషంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీ మనం డినామినేటర్లో రాయాలి. ఇక్కడ ఎక్స్ కోషంట్ ఏముంది, ఎన్ ఉంది కాబట్టి సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ అని రాయాలి. అది v1. నెక్స్ట్ ఇక్కడ ఏమున్నాయి మనకి, v2 ఉంది. v2 అంటే మీనింగ్ ఏంటి, v2 ఈక్వల్ టు ఇంటిగ్రల్ v1 ఇంటూ డిఎక్స్ అనమాట. v2 అంటే మీనింగ్. ఓకే, ఇంటిగ్రల్ v1 మనకి ఎంత వచ్చింది, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ ఇంటూ డిఎక్స్. సైన్ ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ అంటే మనకి ఫార్ములా ఏంటి, మైనస్ కాస్ కదా, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎక్స్ కోషంట్ ఎన్ ఉంది కాబట్టి ఎన్, ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ ఎన్ ఉంది కాబట్టి ఎన్ స్క్వేర్ అవుతుంది. ఇది v2. నెక్స్ట్ v3 అంటే ఏం చేయాలి, v3 అంటే ఇంటిగ్రల్ v2 ఇంటూ డిఎక్స్ చేయాలి, అంటే మళ్ళీ దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి. అవి మీనింగ్ ఇక్కడ యూ డాష్ యూ డబుల్ డాష్ అలానే v1 v2 అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఏవైతే ఇలా సింప్లిఫై చేసుకుంటారో వాటిని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎక్స్ స్క్వేర్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ ఉంది కదా. ఓకే, నెక్స్ట్ ఇలా రాసాం చూడండి, 1/π. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ అనేది అన్నిటికి ఇక్కడ అప్లై చేసాం. అప్లై చేస్తే చూడండి యూ ఉంది, యూ అంటే ఏంటి, ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ వేసా ఇంటూ v1 అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఓకే, మైనస్ నెక్స్ట్ ఏముంది, యూ డాష్ ఉంది. యూ డాష్ అంటే ఎంత వచ్చింది మనకి, 2x కదా, 2x ఇంటూ v2 అంటే ఎంత వచ్చింది మనకి, మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్ వచ్చింది. మళ్ళీ ప్లస్ యూ డబల్ డాష్ అంటే 2 ప్లస్ 2 ఇంటూ v3 అంటే దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి, దేనికి v2కి ఇంటిగ్రేషన్ చేయాలి. అలా ఇంటిగ్రేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందండి, మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ క్యూబ్ వచ్చింది. ఇక్కడ మనకున్న లిమిట్స్ ఏంటి, 0 to 2π. ఓకే, 1/π ఎక్స్ స్క్వేర్ బై ఎన్ సైన్ ఎన్ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2x బై ఎన్ స్క్వేర్ కాస్ ఎన్ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2/n క్యూబ్ సైన్ ఎన్ఎక్స్, లిమిట్స్ 0 to 2π. ఓకే, ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ అంటే 2π అనమాట. ఈ 2πని ఫస్ట్ ఇక్కడున్న ఈక్వేషన్ మొత్తంలో ఎక్స్ ఏ ప్లేస్లో అయితే ఉందో ఆ ప్లేస్లో ఫస్ట్ ఈ 2π అనేది సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఇక్కడ నేను ఈ వాల్యూ డైరెక్ట్గా 0 ఎందుకు వేశాను అంటే మనకి సైన్ 2nπ వాల్యూ 0 అండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 2π సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సైన్ 2πn వాల్యూ ఎంత, 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది కాబట్టి మొత్తం వాల్యూ ఎంత, 0. అలానే ఇక్కడ కూడా సైన్ n ఉంది, ఎక్స్ అంటే 2π సబ్స్టిట్యూట్ చేస్తాం కాబట్టి ఈ వాల్యూ కూడా ఏమైపోతుంది, 0 అయిపోతుంది. అంటే ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే మనం ఎక్స్ ప్లేస్లో 2π సబ్స్టిట్యూట్, ఇది కాస్ టర్మ్ కాబట్టి 2 ఇంటూ 2π బై ఎన్ స్క్వేర్ కాస్ 2nπ వేసాము. నెక్స్ట్ లోవర్ లిమిట్ అంటే ఆటోమేటిక్గా ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామంటే 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0 అయిపోతుంది కాబట్టి సెకండ్ టర్మ్ అంతా 0నే. ఓకే, మనకి మిగిలింది ఏంటి, 1/π 2 ఇంటూ 2 4π బై ఎన్ స్క్వేర్. ఇక్కడ కాస్ 2πn వాల్యూ 1 అండి. ఓకే, 1 ఇంటూ ఈ టర్మ్ ఏమవుతుంది, 4π బై ఎన్ స్క్వేర్. ఇక్కడున్న పై క్యాన్సిల్ అయింది, మనకి మిగిలింది ఎంత, 4/n స్క్వేర్ మిగిలింది. ఇది an అనేది ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, అలానే సేమ్ ప్రొసీజర్ bn కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనకి ఈ ప్రాబ్లంలో ఓన్లీ an అడిగారు కాబట్టి ఆ 2నే చేశానండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.